పిల్లలు, టిఫిన్ టైం. ఈరోజు టిఫిన్లో మీరు ఏమి తెచ్చుకున్నారు? ఢోక్లా, పరోటా, ఇడ్లీ, శాండ్విచ్. మరి నువ్వేం తెచ్చుకున్నావు టోకీ? ఓహ్, ఈరోజు నువ్వు టిఫిన్ తీసుకురాలేదా? కంగారు పడకు టోకీ, మిగతా వాళ్ళందరూ తెచ్చారు కదా. ఈ రోజు మనం కలిసి ఒక గేమ్ ఆడుకుందాం. రౌండ్ రౌండ్ టిఫిన్. అలాంటి రౌండ్ రౌండ్ కాదు, ఇలాంటి రౌండ్ రౌండ్ దిన్ దిన్. రౌండ్ 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 రౌండ్. అవును టూకీ, ఈ రోజు అందరు పిల్లలు కలిసి ఈ సరదా గేమ్ ఆడతారు. అలాగే సరదాగా కలిసి తింటారు. గేమ్ గేమ్ ఎహే గేమ్ ఎహే. అయితే మీరు మీ టిఫిన్లని నా దగ్గరికి తీసుకురండి. టోకీ, నువ్వు కూడా రా. రౌండ్ రౌండ్ టిఫిన్ గేమ్ లో పిల్లలందరూ కలిసి తినాలి. టిఫిన్ లేదు లేదు. తెలుసు టోకీ, కానీ రౌండ్ రౌండ్ టిఫిన్ ఒకళ్ళది కాదు, అందరి పిల్లలది. ఇలా చూడు. ఇప్పుడు మీ అందరూ ఈ టేబుల్ ముందు కూర్చోండి. ఇప్పుడు నేను ఈ ప్లేట్ని గుండ్రంగా తిప్పుతాను. ఎవరి ముందు ఏ టిఫిన్ వస్తే ఆ పిల్లలకి ఆ టిఫిన్ చెందుతుంది. అయితే పిల్లలు, ఇప్పుడు చెప్పండి, ఈరోజు ఏమి తింటున్నారు? ఢోక్లా, శాండ్విచ్, పరాటా, ఇడ్లీ. మరి టూకీ, ఇప్పుడు నువ్వు చెప్పు, ఈరోజు ఏమి తింటున్నావు? ఢోక్లా. కేవలం టోక్లా మాత్రమే కాదు, శాండ్విచ్, ఇడ్లీ మరియు పరాటా కూడా. అది కూడా అందరి దగ్గర. అందరి దగ్గర. అవును, అందరి దగ్గర. కలిసి కూర్చొని తింటే రుచి రెట్టింపవుతుంది. అయితే పిల్లలు, రేపు ఎవరెవరు టిఫిన్ మర్చిపోయి వస్తారో చెప్పండి. నేను నేను నేను
ఇక్కడ మంచి ఎండ ఉంది. అమ్మా, ఇంకా ఎంతసేపు పడుతుంది అప్పడాలు ఎండడానికి? అబ్బా పాపడా అయిపోయింది, ఇంకా కొద్దిసేపే. మీరిద్దరూ ఇక్కడే కూర్చోండి. పక్షులు ఏవైనా వచ్చి వీటిని తినకుండా చూడండి. హ? సరే అమ్మా. మా అప్పడాలు ఇక్కడి నుంచి వెళ్ళండి. పొండి పొండి మళ్ళీ వచ్చాయి, పోండి. అమ్మా, ఈ పక్షులు మళ్ళీ మళ్ళీ వస్తున్నాయి. రండి, వీటిని తరమడానికి మనం ఒక దిష్టి బొమ్మని తయారు చేద్దాం. అదెందుకు? ఎందుకంటే పక్షుల్ని తరవడానికి వాడేదే దిష్టి బొమ్మ. ఆ? కళ్ళ చూడు. మంచి ఐడియా టూకీ. ఇప్పుడు ఈ బొమ్మ పూర్తిగా అసలైందిగా కనిపిస్తుంది. దిస్సు బొమ్మ అమ్మ ప్యారీ, బయట ఎవరో ఒక అతను నిలబడి ఉన్నాడు. అతను పీకుటూకి, ఈ మధ్య ఇళ్లల్లోకి ఆగంతుకులు ప్రవేశిస్తున్నారని చాలా వార్తలు వస్తున్నాయి. వాడితో నేను ఓ ఆట ఆడుకుంటాను. అరే, నేను అనేది నిశ్శబ్దం, వాడికి తెలిసిపోతుంది. ఇది దిష్టి బొమ్మ. చాలాసేపటి నుంచి మీకు ఇది చెప్పడానికే ప్రయత్నిస్తున్నాను. బొమ్మ కనిపించింది మనిషిలాగా. మీరు మోసపోయారు చాలా బాగా. రేపు స్కూల్లో డాన్స్ పర్ఫార్మెన్స్ ఉంది. ఇంకా నేను ప్రాక్టీస్ చేయలేదు. మీరేమీ టెన్షన్ పడకండి, అందరికీ డాన్స్ నేను నేర్పిస్తానుగా. రండి, మొదలు పెట్టండి. 1 2 3 4 1 2 3 4. బిన్నీ, ఇది డాన్సా లేక
మజా రావడం లేదు. అరే మిత్రులారా, మీకు డాన్స్ గురించి అస్సలు తెలిసినట్టు లేదు. చూడండి, మీరు కూడా నేను చేసినట్టు చెయ్యండి. 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 చమ్ చమ్, మనకి బిన్ని ఏం చేస్తున్నాడో తెలియడం లేదు. అతన్ని ఎలా ఫాలో అవుతాం మరి? నిజమే చెప్పావు. 1 2 3 4 5 6 7 8 వావ్! టోకీని చూడు, ఎంత బాగా ఎంజాయ్ చేస్తుందో. పద పీకు, టోకీతో డాన్స్ చేద్దాం. అర్థమైందిగా ఎలా చెయ్యాలో. అరే, వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళారు? చెంచం, పీకు, ఆగండి, నేను వస్తున్నా. వావ్ టోకీ, ఆడుకుంటూనే డాన్స్ స్టెప్ చేసేసావుగా. మీరంతా ఎలాంటి డాన్స్ చేస్తున్నారు? చాలా బాగుంది టోకీ. ఎంత అద్భుతమైన డాన్స్ స్టెప్ టోకీ. నేను లేకుండా మీరంతా డాన్స్ చేస్తున్నారు. నేను అలాంటిదే కదా నేర్పించాను. బిన్నీ, టోకీ చాలా సరదాగా స్టెప్లు వేస్తుంది. టోకీ, నీ డాన్స్ స్టెప్లన్నీ మాకు నేర్పిస్తావా? డాన్ డాన్. హే, నా 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 నా. మేము కొన్ని ఆకులు సేకరించడానికి వెళ్తున్నామమ్మా. అది సరే, కానీ ఆకులు మన పెరట్లో కూడా ఉన్నాయి కదా, అక్కడి నుంచి కోసుకో. ఓ, అవి కావు. రేపు స్కూల్కి ఆకులతో తోరణం తయారు చేసి తీసుకువెళ్ళాలి. అందుకే నాకు పెద్ద పెద్ద పచ్చటి ఆకులు కావాలమ్మా. పదటోకి ఆలస్యం అవుతుంది. సరే, జాగ్రత్త. గోధుమ కాదు, పసుపు కాదు, పచ్చ పచ్చని ఆకులు. గోధుమ, పసుపు, ఆహా. గుండ్రం కాదు, మందం కాదు, పొడుగు పొడుగు ఆకులు. గుండ, మంద, ఆహా. పదటుకి చాలా ఆకులు సేకరించేశాం. ఇక ఇంటికెళ్దాం. ఆకు, ఆహా. టూకీ, నేను తోరణం తయారు చేయాలి. నువ్వు నీ ఆకులు ఇక్కడ పెట్టకు, అవి కలిసిపోతాయి.
1 2 3 4 5 మరియు 6. ఇప్పుడు ఈ ఆకులన్నిటినీ దారంతో కట్టాలి. గోధుమ పసుపు. టూకీ, నువ్వు నా ఆకులు 2 తీసుకున్నావా? నన్ను చూడనివ్వు. ఒకవేళ నీ ఆకుల్లో కలిసిపోలేదు కదా? పీకు లేదు. 1 నిమిషం ఆగు. నా స్కూల్ పని ఆగిపోతుంది. ఏమైంది టోకీ? పీకు, నువ్వు టోకీని ఏమన్నావు? అమ్మా, నేనేం చేయలేదు. నా 2 పొడవైన ఆకుపచ్చ ఆకులు మాయమయ్యాయి. నేను కేవలం టూకీ ఆకుల్లో వెతుకుతున్నానంతే. ఏడిపో ఆపు టోకీ. పీకు, నువ్వు అన్ని చోట్ల చూసావా? లేదమ్మా. సరే, ముందు టోకీకి సారీ చెప్పు, తర్వాత మన నీ ఆకుల్ని వెతుకుదాం. సారీ టూకీ. ఆకులు ఇక్కడికి ఎలా వచ్చాయి? అమ్మా, ఆకులు కదులుతున్నాయి. జాగ్రత్తగా చూడు పీకు, అవి ఆకులు కావు, అవి ఆకుల్లా కనిపించే గొల్లబామలు. వావ్, ఇవి చూడ్డానికి అచ్చం ఆకులాగే ఉన్నాయి. నాకు అస్సలు తెలియనే లేదు. వెళ్ళు, తోరణానికి 2 కొత్త ఆకులు తీసుకురా. ఈసారి మళ్ళీ ఆకుపచ్చ కీటకాలను తీసుకురాకు. ఇంకెప్పుడు తీసుకురాను. అమ్మా, టోకీ, చూడండి, నేను స్టార్ని చేశాను. వావ్, సూపర్ పీకు. ఇప్పుడు చూడండి ఏమేమి చెయ్యొచ్చో ఈ ఊలు దారం నుంచి. టోకీ, అరే, టోకీ ఎక్కడికి వెళ్ళింది? అది చుట్టుపక్కలే ఉంటుంది. వెళ్ళు, చూసి తీసుకురా పీకు. టోకీ, ఊల్ని జాగ్రత్తగా చూసుకో. అయ్యో, నా స్టార్ పోయింది. టోకీ, ఆగు. ఎక్కడికి వెళ్తున్నావు? బంతిని పట్టుకో టోకీ, లేదా మొత్తం విడిపోతుంది. అయ్యో, చూడు, ఉండ మొత్తం విడిపోయింది. అందుకే పట్టుకోమని చెప్పాను టోకీ. సరే, ఏడోకులే. ఈ ఊల్ని మళ్ళీ బంతిగా చేద్దాం. నువ్వు నవ్వకు టోకీ, నీ వల్ల నా చెయ్యి ఇరుక్కుపోయింది. ఇప్పుడు దీన్ని మళ్ళీ
పీకు, టూకి, అసలేం జరుగుతోంది? ఉమ్? నానా నానా టూకి అమ్మ బంతిని పూర్తిగా తెరిచింది చూడు. అందుకేనా మీరు దాని వెనక పరిగెత్తారు? నేను దూరం నుంచి చూశాను మీరిద్దరూ పరిగెత్తడం. నాన్న గుండ్రం. ఆ, అరే కంగారు పడకు తల్లి, మనం ఈ బంతిని మళ్ళీ తయారు చేద్దాం. పీకు, నువ్వొక చిన్న పుల్లని తీసుకురా. ఉమ్. ఆహా, ఇప్పుడు ఈ దారం యొక్క చివరిని ఈ పుల్లకి కడదాం. ఉమ్, 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 ఉమ్. ఇక ఇలా ఈ దారాన్ని తిప్పుతూ పుల్లకి దారాన్ని చుట్టుకుంటూ వెళ్ళడమే. హహా. నేను కూడా చేయనా? ఉమ్. ఉమ్, ఉమ్. 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 అరే వా, ఇది సరదాగా ఉందే. ఓహ్, ఈ పొద ఎక్కడి నుంచి వచ్చింది? అమ్మా, ఇది పొద కాదు, ఊలు. పీకు, చూసావా? నువ్వు ఉన్నితో పాటు ఏం తెచ్చావో? గుండ్రంగా వెళ్ళి కుప్పగా వచ్చింది.